అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ టైటిల్ అయితే చూస్తారు కదా, నాకు కూడా యస్మిన్ వ్లాగ్ అండి ఇదే విత్ మై బెస్టీ అన్నమాట. ఆల్రెడీ తమ్నైల్లో చూసేసారు. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరు కూడా చూసేయండి. 7 years బెస్టీస్ అన్నమాట. మీటప్ ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఏం తిన్నామో అన్నీ మీరు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మేమైతే అనుకున్న అవుట్ఫిట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా బయటకైతే స్టార్ట్ అవుతున్నాను. సో మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏంటి ఇంకా రాలేదు తను అనుకుంటున్నారా? ఫస్ట్ నేనైతే స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను స్టార్ట్ అయ్యి తన దగ్గరికి పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అప్పుడు ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తాం. అదే ప్లేస్ అనేది మీరు చూసేయండి ఈ వీడియోలో. సో ఇంకైతే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను ఫ్రెండ్స్, లెట్స్ గో. అండ్ ఇక్కడ చూడండి జోక్, నేనైతే ఫ్రంట్ సీట్లో అయితే కూర్చోపోయాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎక్కిపోయాను. మళ్ళీ గుర్తొచ్చి ఫ్రెండ్ని కదా పికప్ చేసుకొని వెళ్తున్నాను, ఇద్దరు ఒకే దగ్గర కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి నేను వెనక్కి అయితే వెళ్ళిపోయా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా తన దగ్గరికి అయితే వచ్చాను పికప్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి తిని. ఇంకా తెలిసిపోయే ఉంటుంది, మేమైతే శిల్పారామంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వైజాగ్లో. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి టికెట్ ప్రైజెస్. ఇదిగోండి టికెట్ పర్ హెడ్ 30 rupees. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దాకా వచ్చాం ఫ్రెండ్స్. నా వాయిస్ వినిపిస్తారా లేదా? 3 సంవత్సరాల తర్వాత శిల్పారామంకి వచ్చామండి. పిక్నిక్ స్పాట్ అందరూ బ్లాగ్స్ చూస్తున్నాం. పిక్నిక్ స్పాట్ వెయిట్ ట్రైపాడ్ తెచ్చాను కదా, తీరా మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే ట్రైపాడ్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే వేస్తాను, మిగతాదంతా మా ఒరిజినల్ వాయిస్ వినండి. బాగుంటుంది ఇదే విత్ మై బెస్టీ. మనకి శిల్పారామంకి వచ్చినట్టు ఏదో వినిపిస్తుంది సాంగ్స్. అంతేగా మరి. తర్వాత గుర్తొచ్చింది సాంగ్స్, నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని వదిలేసి అదే సాంగ్స్ చెప్పాను. ఎప్పుడు లీస్ట్ ఫేవరెట్ సాంగ్స్ చెప్పాను. అవునవును, అదే యాక్చువల్లీ వెనకాల సాంగ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ జానూస్ వాటర్ పార్క్ ఉంది కదా, సో అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు. కానీ ఫస్ట్ నేను వెళ్ళిన వెంటనే ఏ సాంగ్ పెట్టే తెలుసా? ఆల్రెడీ వినేసారు కదా, ఎంబీ సాంగ్. స్టేజ్ మీదకి వెళ్తావా? ఇక్కడ ఉండి ఈ మీరు కరెక్ట్గా మహేష్ బాబు సాంగ్స్ వస్తున్నాయి చూసావా? ఫేవరెట్. మళ్ళీ కలర్ వేసుకుంటుందా? అదే ఇప్పుడు వేరేదేదో కట్టేశారు కదా. ఇది మా పిక్నిక్ స్పాట్ ఫ్రెండ్స్. ఇట్స్ ఆర్ స్కూల్ టైమ్ పిక్నిక్ స్పాట్ కదా. ఇప్పుడు ఇలా చేస్తారు. ఓకే, మామూలుగా అయితే వెళ్దాం అనుకున్నాను, వెళ్ళొచ్చు లోపలికి. కానీ అదేదో కడుతున్నాక పెయింటింగ్స్, మనం తప్ప ఎవరు ఉందాం. నేను మ్యాక్సిమం ఎవరిది ఫోన్స్ ఎట్టను. వెళ్ళు కమాన్, నక్కేసాను ఆల్రెడీ. ఇప్పుడు చరిత ఎక్కుతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్ల. ఎస్, కమాన్. రియాక్షన్ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? గుడ్గా ఉంది. ఇంకా మేము అలా తిరిగి అలసిపోయి ఇంకా బెంచ్ మీద అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా,
ఇదిగోండి ఇంకా ఫుల్ తిరిగేసాము ఎండలో, ఇంకా కూర్చున్నాం, ఇంకా అలా రిలాక్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి మళ్ళీ ఒరిజినల్ వాయిస్ పెడతానులేండి, ఓకేనా? ఎన్ని మినిట్స్ వచ్చిందో చూడలే నేనైతే. ఊగుదమ్మా భవ్య గారు. చేద్దాం కనిపిస్తుంది చూడండి అలా వచ్చింది. స్లో 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 ఓకే ఓకే. చూస్తున్నారా, ఒక హ్యాండ్తో తీస్తూ ఇంకో హ్యాండ్తో పట్టుకున్నాను అనమాట తను ఉయ్యాలు ఊపినప్పుడు. అంటే వన్ హ్యాండ్తో చేస్తున్నా. ఓహో అలాగే, కానీ మామూలుగా చూసారా ఎంత దూరం వెళ్తున్నానో ఒక హ్యాండ్తో. అమ్మ బాబాయ్, నా రియాక్షన్ చూడండి. వన్ సైడే ఊపుతున్నాను కదా, అలా ఉంది. ఓకే ఓకే. You can ask the flowers. తర్వాత నాకు ఇంకా ఉయ్యాలు ఊపుకుంటూ సాంగ్స్ అయితే పాడుకున్నాం. సో వింటున్నారు కదా ఆల్రెడీ, అలా ఇంగ్లీష్ సాంగ్స్ అలా పాడామన్నమాట. వినండి ఫ్రెండ్స్. నాకు ఐడియా వచ్చినప్పుడు బాగా మా ఇద్దరికి వీడియో ఉంటే భలే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఉంటే ఓన్లీ రీల్సే ఉంది కదా, ఓన్లీ రీల్సే ఉంది కదా మనకి, వీడియో ఫుల్ బ్లాగ్ లేదే, ఇదే ఫుల్ బ్లాగ్. ఏమైనా రీల్స్ చూడు చాట. అందరూ ట్రైపోడ్ ఉంటే ఎలా చూస్తున్నారు చూసావా? ఇలా చూస్తున్నారు ఏంటి బ్లాగ్. రీల్స్ ఎత్తుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అంతా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రీల్సే చేద్దాం అనుకుంటున్నాం గాయ్స్. ఎస్ పాపం అంటే రావట్లేదు నాకు. బాగా స్టార్ట్. ఇంకా అలా రీల్స్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, నా ఇన్స్టాలో కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఇవి టైం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఎంత? 3:40 ఫ్రెండ్స్. ఎంతకు వచ్చాం? మంచిగా 2:30 అనుకుంటా. కరెక్ట్ 2:30కి. కరెక్ట్ 2:30కి వచ్చాం ఫ్రెండ్స్. 1 అవర్ అయిపోయింది. మ్యాజిక్. ఎస్, రీల్స్కి వచ్చేస్తున్నాము, మీకోసం షేర్ చేస్తాం వాటిని. ఎస్, ఇంకా మళ్ళీ రీల్స్ చేస్తున్నాము. బెస్టీస్ మీద అయితే రీల్స్ ఇలా వస్తూనే ఉంటాయి. వీటిలో ఏమో రకం మామూలుగా చేస్తే ఇట్స్ ఓపెన్ ఇట్స్ ఐ థింక్. ఇందాకే ఓపెన్ చేస్తారు. మా అమ్మాయి చూడటం లేట్. ఏమంటున్నారు తీసుకో, ఏమంటున్నారు తీయ. మనం కాదు, మేము వెళ్ళినప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఒక కవర్ చేసేద్దాం. ఇక్కడ చూసారా కొండపల్లి బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి, అండ్ కాటన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చూసారు కదా, ఇదిగోండి. అండ్ దీని పక్కన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి చూసారా బొమ్మలు ఎంత బాగున్నాయో. ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి శిల్పారామంలో, అలానే షాపింగ్ చేసుకోవడానికి ఇదిగోండి షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్ అయితే రోజు ఉంటాయి అన్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా కాటన్ ఫ్రాక్సే ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా సగం దూరం అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంకా చూపించాను, ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ టైమ్ 3:30 అంత అయిందని చెప్పి. ఇంకా ఇప్పుడు వచ్చేసి 3:45 or 4 అయితే అయి ఉంటుంది. అండ్ దూరం నుంచి అయితే కవర్ చేస్తాను చూసారా, ఇందాక నేను చూస్తున్నారా
అండ్ ఇక్కడ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. చూసి ఉంటారు అదే కానీ చూడలేదు ఎప్పుడో ఎక్కడ ఏదో అమ్మేవారని అనుకుంటా, ఏమో నాకు కూడా గుర్తులేదు. ఏ ఫ్లైట్స్ పెట్టారు, మనం ఎప్పుడు చూడలేదా. బాగుంది ఇక్కడ అంటే ఉండేది ట్రైన్ ఫ్రెండ్స్, ఫ్లైట్ ఫ్రెండ్స్. ఎప్పుడో వచ్చినప్పుడు అనుకుంటా ఏమవుతుంది కొనడం గురించి. అది వేసుకున్నాం, బాగా వస్తుంది. తెలియని ప్లేస్ మళ్ళీ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. క్రికెట్ ఇప్పుడు తీసినట్టున్నారు కదా, సరే చూద్దాం. పెద్ద బయట ఇలా పెట్టాలంటే అందరూ అలా చూస్తారు, ఇలా చూస్తారు అంటే ఎవరు. కానీ ఇది ఒక మెమొరీ అయిపోద్ది, తీసుకున్నప్పుడు ఇబ్బంది అయింది కదా. మనం ఇంకా ఏదైనా మెమొరీ చెయ్యాలి. ఏం చేయాలి, ఇందాక చూపించలేదు, ఇక్కడ ఒక చూపించేద్దామా ఒక పని చూద్దాం. ఎవరు లేకపోతే వెళ్దాం, లేకపోతే చూద్దాం. అలా వెళ్తే ఎక్కువగా అయిపోద్దాం దారి వస్తు. ఓకే అండి, అలాగని కాదులే. మా స్కూల్ టైం పిక్నిక్ స్పాట్ అండి ఇది, ఇక్కడికే తీసుకొచ్చేవారు. సో మేము 6th క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా 6th క్లాస్ నుంచి ఇప్పుడు 7 years అయితే అయింది. సో బెస్ట్ ఫ్రెండ్స్. సో చూస్తున్నా కదా వీడియో, ఇదిగోండి. అది చిన్న చెయ్యి భయం వేస్తున్నా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. జానూస్ వాటర్ పార్క్ పక్కనే. ఓకేనా, ఆన్లో I'm crazy friends. ఇప్పుడు నన్ను అవ్వచ్చు అవిస్తా కాస్తా అంటారు. ఇక్కడ చూద్దాం. అది ఏదో ఓపెన్ చేసింది అనిపిస్తుంది నాకు, అందుకే అలా చూద్దాం. అమ్మ బాబాయ్, లేదా నిన్న బయట తిన్నాం, బయటకు వెళ్ళిపోయాం. అదే తినేసి అప్పుడు అంకుల్ కాల్ చేస్తారు. అదే లెట్స్ క్రియేట్ సమ్ మెమోరీస్. లేదా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే కొంటున్నాను, ఇద్దరికి చాక్లెట్ కోన్, ఇంకా బిల్లింగ్ అనుకో పక్కన అన్నారు. సో ఈ కోన్స్ పట్టుకొని వెళ్ళాలి అంటే అక్కడ అందరూ వెళ్ళాలన్నమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళాలి కదా అని ఇంకా అక్కడే పెట్టి, ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు నేను వెళ్ళాను. సో మీరు కూడా చూడండి, జనాలు చూసారా. దీని లోపల వాటర్ పార్క్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఐస్ క్రీమ్కి అయితే బిల్ అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇదిగోండి. ఇంకా ఫోన్పే ఎంత
టికెట్ అంత టికెట్ తీసేదా 350 ఆడకపోయినా తీసేదా 350 ఆడకపోయినా తీసేదా కానీ నేను ఐస్ క్రీమ్ నేను ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేసేసా. నేను చేయలే, ఇప్పుడు చేస్తా. ఇతను నేను ఎక్కడో చూసుకుంటుంది ఎంత బుద్ధిగా మనకాదు ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ బాగుంది. అవి ఓడకుండా మళ్ళీ సిమెంట్ వేస్తున్నాయి. చాకో చిప్స్. డాడీ స్లోగా రా. సరే సరే ఓకే బాయ్. బాగుంటుంది. ఎక్కడ? సో ఏంటి చెరుకు కోసం వైపు చూపిస్తున్నాం అనుకుంటున్నారా? సో పదండి చెప్తా. సో ఇప్పుడైతే చల్లగా మాకు చెరుకు రసం తాగాలనిపించింది అనమాట. సో నేను వెళ్ళి చెరుకు రసం అయితే తీసుకుంటున్నా. ఇంతలా నడిచాం కదా, సో చల్లగా తాగుతుంటే హాయిగా అనిపించింది ఫ్రెండ్స్ మాకు. సో చెరుకు రసం కూడా వెళ్ళి తాగడానికి వెళ్తున్నాం. ఇంకా తాగుతున్నాము, చూస్తున్నారు కదా, రోడ్ని చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ చెరుకు రసం తాగుతున్నాం ఫ్రెండ్స్. ఐస్ ఉండడం వల్ల నేనైతే స్లోగా అయితే తాగుతున్నాను, చూస్తున్నారు కదా. ఇదిగోండి 20 రూపాయలు మాత్రమే ఒక గ్లాస్. చూస్తున్నారు కదా, బాగుంది, స్వీట్గా ఉంది చెరుకు రసం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా నేనైతే మనీ అయితే ఇచ్చేస్తున్నా. ఇదిగోండి ఇచ్చేసాను. సో అలా స్లోగా తాగుతున్నాను. ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే చేంజ్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు. ఇదిగోండి ఇచ్చేసారు, చూస్తున్నా కదా. ఇంకా కాల్లో తాగుదాం కదా అని చెప్పి ఇంక నేనైతే వచ్చేస్తున్నాను. దాని ముందు ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాము, కూల్గా ఉంది. సో మేమైతే ఈ విధంగా స్పెండ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు శిల్పారామంని కూడా చూసేయండి. ఆల్రెడీ నేను ఫుల్ వ్లాగ్ అయితే చేశాను, సెపరేట్గా ఎవరైనా చూడకపోతే చూసేయండి, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. సో ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.